the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా 2024-25 ఇయర్కు గాను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర మరియు తమిళనాడులో ఉన్న 12 కోటల సముదాయం 12 ఫోర్ట్స్ కాంప్లెక్స్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని సెలెక్ట్ చేసి పంపించింది. అయితే యునెస్కో ఈ సంవత్సరం దానికి అఫీషియల్ హోదా ఇవ్వడం జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాని ఇవ్వడం జరిగింది, యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆ 12 కోటల పేర్లు, అవి ఏ కాలానికి చెందినవి, భారతదేశంలో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, అటువంటి వివరాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం వల్ల కలిగే లాభాలేంటి, ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఇవ్వడం వల్ల లాభాలు ఏముంటాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే వీటిని చేర్చడం వల్ల టూరిజం ఇంప్రూవ్ అవుతుంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలానే వీటిని మనము భవిష్యత్ తరాల కోసము ప్రిజర్వ్ చేయొచ్చు, వీటిని కాపాడవచ్చు. ఇక ఇప్పుడు ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ విషయానికి వస్తే ఈ 12 కోటలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, మహారాష్ట్ర మరియు తమిళనాడు. ఇవి మరాఠా రూలర్స్, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ కాలం నాటివి కోటలు అని చెప్పవచ్చు. ఆ కాలంలో ఇవి నిర్మించారు. ఇక 12 కోటలు వస్తే మహారాష్ట్రలోని సాల్హేర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, లోహగఢ్ ఫోర్ట్, ఖండేరి ఫోర్ట్, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా ఫోర్ట్, విజయదుర్గ్ మరియు సింధుదుర్గ్. ఇవి 11 ఉన్నాయి మహారాష్ట్రలో. ఒకటి వచ్చేసి తమిళనాడులోని జింగి ఫోర్ట్, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా ఈ 12 కోటల్లో 11 మహారాష్ట్రలో ఉన్నాయి, ఒకటి తమిళనాడులో ఉంది. ఇక యునెస్కో విషయానికి వస్తే మనకి ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఐడియా ఉండాలి. ఇది 1945లో ఏర్పాటైంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్ సిటీ. అయితే ఈ నిర్ణయం వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్లో యునెస్కోకు చెందిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 47వ సెషన్ జరిగింది, 47th సెషన్ జరిగింది. అక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా భారతదేశంలో, ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 అయినాయి. దీంతో కలిపి గుర్తుపెట్టుకోండి, ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్తో కలిపి ఇప్పుడు ఓవరాల్గా 44. ఇందులో 36 కల్చరల్ సైట్స్ అంటే సాంస్కృతిక సంపద, సాంస్కృతిక వారసత్వ హోదా అని చెప్పవచ్చు. 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్ అంటే సహజ సిద్ధమైన ప్రదేశాలు. 1 వచ్చేసి మిక్స్డ్ సైట్ వచ్చేసి కాంచన్గంగా సైట్. సో ఓవరాల్గా 44. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా లేదు. అయితే తెలంగాణ నుంచి మాత్రము ఒకటి ఉంది. తెలంగాణలోని హన్మకొండలో ఉన్న కాకతీయ రుద్రేశ్వర స్వామి టెంపుల్, లార్డ్ శివ టెంపుల్, దీన్నే రామప్ప టెంపుల్ అంటారు. తెలంగాణలోని రామప్ప టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది తెలంగాణ నుంచి ఇదొక్కటే. ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ 47వ సెషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ, ప్యారిస్లో జరిగిన 47th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది, ఒక ఇంపార్టెంట్ డెసిషన్. 3 ఆఫ్రికా దేశాలలోని 3 వారసత్వ ప్రదేశాలను ప్రమాద జాబితాల నుండి యునెస్కో తొలగించింది. 3 ఆఫ్రికన్ సైట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ డేంజర్ లిస్ట్. అవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అవి ఒకటి వచ్చేసి మడగాస్కర్ కంట్రీ, ఈజిప్ట్ మరియు లిబియాలోని 3 సైట్లు. ఒకటి వచ్చేసి మడగాస్కర్ దేశంలోని అత్సినానా రెయిన్ ఫారెస్ట్లు అంటే అత్సినానా వర్షారణ్యాలు, వీటిని ప్రమాద జాబితాల నుంచి తొలగించింది. అంటే ఇక నుంచి వీటికి పెద్దగా ముప్పు లేదు అని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి ఈజిప్టులోని అబుమెనా అనే ప్రదేశము. మరొకటి లిబియాలోని గడమేస్ అనే ఓల్డ్ టౌన్. ఈ ఓల్డ్ టౌన్ ఆఫ్ గడమేస్ కూడా దీన్ని ప్రమాద జాబితా నుంచి తొలగించింది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 తప్పకుండా ఇంపార్టెంట్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ వన్, మొదటి అంతర్జాతీయ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ సమావేశము సెప్టెంబర్ 2025లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ని ఇండియాలోని న్యూఢిల్లీలో నిర్వహించబోతా ఉన్నారు. మనుస్క్రిప్ట్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ఇమేజ్లో ఈ మనుస్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలు ఆ టైప్ అని చెప్పవచ్చు. మనం చూస్తూ ఉంటాము, మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. కొన్ని వందల వేల ఏళ్ల నుంచి కూడా మన శాస్త్రానికి సంబంధించినవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ సైన్సు, లిటరేచర్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ అటువంటి రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, విజ్ఞాన సమాచారాన్ని అంతా కూడా ఇటువంటి తాళపత్ర గ్రంథాల్లో, ఇటువంటి మనుస్క్రిప్ట్స్లో స్టోర్ చేసి భద్రంగా ఉంచి ఉంటారు. సో వీటిని భవిష్యత్ తరాలకు, ఫ్యూచర్ జనరేషన్స్కు అందించాలి అంటే వీటిని డిజిటలైజ్ చేయాలి, డిజిటల్గా భద్రపరచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి జ్ఞాన భారతం మిషన్ అనేదాన్ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు వీటి పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి, వీటిని భవిష్యత్ తరాలకు అందించడానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలో నిర్వహించబోతా ఉన్నారు సెప్టెంబర్లో. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనము ఈ మనుస్క్రిప్ట్స్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ మిషన్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయా? 2003లో 2003లో ఇండియాలోని మనుస్క్రిప్ట్లను ప్రిజర్వ్ చేయడానికి, సంరక్షించడానికి నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ పేరిట ఒక మిషన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచ్ చేసింది. అయితే 2025-26 యూనియన్ బడ్జెట్లో, 2025-26 యూనియన్ బడ్జెట్లో ఈ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ని రీస్ట్రక్చర్ చేసింది. అంటే దీన్ని మోడర్నైజ్ చేసి దీని పేరు మార్చి జ్ఞాన భారతం మిషన్గా లాంచ్ చేసింది. ఈ జ్ఞాన భారతం మిషన్ ముఖ్య ఉద్దేశము, మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ మనుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేయాలి, డిజిటల్గా ఇంటర్నెట్లో సేఫ్గా స్టోర్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ జ్ఞాన భారతం మిషన్ని 25-26 బడ్జెట్లో లాంచ్ చేశారు. 2024 నుంచి 2031 పీరియడ్ వరకు దీని కాలపరిమితి, 2024 నుంచి 2031 వరకు, అంటే దాదాపు 7 ఏళ్ల కాలానికి గాను సుమారుగా 482.85 crore 482.85 కోట్ల బడ్జెట్ను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. దీనికి సంబంధించిన అన్ని నిధులు కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చరే అందిస్తుంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారము ఇండియాలో సుమారుగా 1 కోటికి పైగా మనుస్క్రిప్ట్స్, ఓవర్ 1 crore మనుస్క్రిప్ట్స్ ఇండియాలో ఉన్నాయట. ఇది మనకి ఇంటర్నేషనల్ మనుస్క్రిప్ట్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్మిస్తూ ఉన్న రాజధాని నిర్మాణం కోసము ఆర్థిక సలహాదారుగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ని నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తూ ఉన్న ఏపీసీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించి ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఈ బ్యాంకుతో ఒక ఎంఓయూను కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ బ్యాంకు అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సలహాలు, ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సర్వీసెస్ అందిస్తుంది. సో ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, అమరావతి నిర్మాణం కోసము ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఇటీవల వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఒక జాయింట్ మిషన్ని అమరావతిలో నిర్వహించాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది స్టేట్ స్పెసిఫిక్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వెళ్ళిపోతుంది. అలానే అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ముఖ్యంగా నిన్న కామెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు, ఎస్ఎస్సి సీజీఎల్కి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, జనరల్గా ఎకానమీ అనేది సిలబస్ ఉంటుంది, బట్ మన సందర్భం వచ్చినప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి, వాటిని మనము కీన్గా ఫాలో అయినా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ NABFID అనేది తీసుకుంటే మనకి ఎకానమీలో డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసము అవసరమైన మేర నిధులు, ఫండింగ్ ఇచ్చే బ్యాంకులనే డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అవి
అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సిడ్బీ బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకు, అలానే ఎగ్జిమ్ బ్యాంకు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకు, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ బ్యాంకు, అలానే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉంటుంది కదా, మన హౌసింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు అందించే నేషనల్ హౌసింగ్ బ్యాంకు, మళ్ళీ ఇడ్బీ బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలానో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇడ్బీ బ్యాంక్ అని, ఈ NABFID ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కిందకు వస్తాయి. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. వాడు ఎలా అడుగుతా అంటే ఎకానమీలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, కింది వాటిలో ఏవి డెవలప్మెంట్ ఫైనాన్స్ బ్యాంకులు అంటాడు. సో ఇవన్నీ కూడా వస్తాయి. ఇక NABFID విషయానికి వస్తే ఇది 2021లో ఈ NABFID యాక్ట్ ద్వారా ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి నిన్న మనము PM-E డ్రైవ్ స్కీమ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాం. PM-E డ్రైవ్ స్కీమ్లో భాగంగా తెలంగాణకు ఎన్ని బస్సులు కేటాయించారని చెప్పేసి. ఇప్పుడు అగైన్ టుడే ఈ స్కీము న్యూస్లో ఉంది. PM-E డ్రైవ్ పథకం కింద ఈ ట్రక్ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిన కేంద్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ PM-E డ్రైవ్ స్కీమ్ ఇది 2026 మార్చ్ 31 వరకు అమల్లో ఉండబోతా ఉంది. 2026 31 మార్చ్ వరకు. మనకి ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, అంటే క్లీన్ మొబిలిటీని, అంటే కాలుష్యాన్ని తగ్గించి విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడం కోసము గతంలో ఫేమ్ స్కీమ్ అనేది ఒకటి ఉండే. ఫేమ్ స్కీమ్ అని గతంలో ఒకటి ఉండింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఫేమ్ స్కీమ్. ఇవన్నీ కూడా మీరు S&T అక్కడ చదువుతారు, S&T ఎకానమీలో. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దీన్ని 2015లో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అంటే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేసింది. అయితే దీని కాల పరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు దీని ప్లేస్లోనే ఈ PM-E డ్రైవ్ స్కీమ్ని తీసుకొని వచ్చారు. ఈ PM-E డ్రైవ్ స్కీమ్లో భాగంగా ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, మనకి స్టేట్మెంట్స్లో ఇస్తాడు. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ఎలక్ట్రిక్ 3 వీలర్సు, అలానే ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్, ఎలక్ట్రిక్ బస్సెస్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్సనల్గా వ్యక్తిగతంగా వాడే 4 వీలర్స్ కూడా ఉంటాయి, బట్ అవి ఇందులోకి రావు. కమర్షియల్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్స్ ఇవే వీటి కిందకి వస్తాయి, ఈ పరిధిలోకి. ఇక ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఎవరైతే ఈ ట్రక్స్ కొంటారో, ఎలక్ట్రిక్ ట్రక్స్ కొంటారో వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇన్సెంటివ్ కింద 9.6 lakh ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 9.6 lakh అంటే ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ ట్రక్ కొంటారో, ఇక్కడ చూస్తున్నట్టు ఈ ఎలక్ట్రిక్ ట్రక్ను ఉపయోగించి పోర్ట్స్కి, ఇండస్ట్రీలకి అవసరమైన సిమెంట్ కానీ ఏదైనా మినరల్స్ను మోసుకొని వెళ్ళవచ్చు, క్యారీ చేయవచ్చు. ఎవరైతే ఆ ఎలక్ట్రిక్ ట్రక్ కొంటారో 9.6 lakh మేము ఇన్సెంటివ్ ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు తప్పకుండా ఈ PM-E డ్రైవ్ స్కీమ్ గురించి మనకి ప్రతి పాయింట్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి ఇటువంటి స్కీమ్స్. ఇంకో నెల పోయిన తర్వాత కూడా ఈ స్కీమ్ మళ్ళీ రీఅపియర్ కావచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ PM-E డ్రైవ్ స్కీమ్ని 2024 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. దీనికోసము 10,900 crore బడ్జెట్ని కేటాయించారు. నిన్న మనం తెలుసుకున్నది PM-E డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులకు కేటాయించిన బడ్జెట్ ఎంత అని చెప్పేసి. బట్ ఓవరాల్ బడ్జెట్ అయితే PM-E డ్రైవ్ స్కీమ్ కోసము 10,900 కోట్లు. దీని కాల పరిమితి 2 ఏళ్ళు, 31 మార్చ్ 2026 కల్లా ఎండ్ అవుతుంది. ఇందులో భాగంగా ఈ స్కీమ్లో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 14,028 ఎలక్ట్రిక్ బస్సుల కోసం, 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్ కోసము 4,391 కోట్లు కేటాయించారు. ఈ 10,900 కోట్లలో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ బడ్జెట్ అయితే 10,900 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సులకు అయితే 4,391 కోట్లు. అది కూడా మనకి ఇంపార్టెంటే. ఇక ఎలక్ట్రిక్ ట్రక్స్ కోసము కేంద్ర ప్రభుత్వము 500 crores కేటాయించింది. ఈ 500 crores ఉపయోగించి 5,600 ఎలక్ట్రిక్ ట్రక్కుల్ని అమ్మబోతా ఉన్నారట. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వస్తే ఈ 14,028 ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యధికంగా బెంగళూరుకి కేటాయించారు. బెంగళూరు సిటీకి
4500 ఎలక్ట్రిక్ బస్సెస్. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ 2800 బస్సులు, హైదరాబాద్కి 2000 బస్సులు, అహ్మదాబాద్కి 1000 ఎలక్ట్రిక్ బస్సులు. సో ఈ ప్రతి పాయింట్ కూడా మనకి స్టేట్మెంట్స్లో అడుగుతాడు. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీథింగ్. ఇది పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్కి సంబంధించి అదానీ కంపెనీ అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ని ఓపెన్ చేయబోతా ఉందట. మనం తెలుసుకున్నాం ఇటీవల ఎర్లియర్ క్లాసెస్లో. అదానీ కంపెనీ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భారతదేశంలోనే అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. దీని అధిపతి వచ్చేసి గౌతమ్ అదానీ గారు. మరి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఇండియాలో ఇటీవల అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 15 గిగావాట్ 15 గిగావాట్ల సామర్థ్యం కలిగిన రెన్యూబుల్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసింది. 15 గిగావాట్ కెపాసిటీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేసింది, ప్రొడ్యూస్ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. తద్వారా భారతదేశంలోనే అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అని తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు అదానీ అంటేనే గుర్తు రావాల్సింది ఎనర్జీ సెక్టారు మరియు పోర్టులు. ఇప్పుడు వీళ్ళు హెల్త్ కేర్ సెక్టార్లో కూడా ఎంటర్ అవుతా ఉన్నారట. అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ పేరిట ముంబై, అహ్మదాబాద్లో, ముంబై మరియు అహ్మదాబాద్ సిటీలో వీళ్ళు 1000 బెడ్ హాస్పిటల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. 1000 పడకల ఆసుపత్రులను నిర్మించబోతూ ఉన్నారట. ఇవి ఏఐ ఆధారిత హాస్పిటల్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా డాక్టర్లకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారట. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం హెల్త్ కేర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రోబోటిక్ సర్జరీలు అటువంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ముంబై, అహ్మదాబాద్లో. ఇక మనము కొద్దిగా హెల్త్ సెక్టార్ గురించి తెలుసుకోవాలి, ఎందుకు వీళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు అనేది కూడా. మనకి ఇండియా హెల్త్ సెక్టార్ తీసుకుంటే సగటున 10,000 మంది జనాభాకి కేవలం 20.6 డాక్టర్సే ఉన్నారట. అంటే ఎంతమంది జనాలకి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అనే దానిపైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ప్రతి 10,000 మంది జనాభాకి ఫర్ ఎవ్రీ 10,000 పాపులేషను హెల్త్ స్టాఫ్ అంటే డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు 44.5 మెంబర్స్ ఉండాలి యాక్చువల్లీ ప్రతి 10,000 మందికి. అయితే ఇండియాలో కేవలం 20.6 ఉన్నారట. అందుకు మేము ఎంటర్ అవుతా ఉన్నామని చెప్పేసి చెప్పారు. అలానే రూరల్ అర్బన్ డివైడ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం తీసుకుంటే ఇండియాలో 74% మంది డాక్టర్లు అర్బన్ ఏరియాస్లోనే ఉన్నారు. 74% ఆఫ్ ఇండియాస్ డాక్టర్స్ ఆర్ సర్వింగ్ అర్బన్ ఏరియాస్ ఓన్లీ. అంటే కేవలం 26% మందే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. సో మనకి హెల్త్ అంటేనే గుర్తు రావాల్సినది నేషనల్ హెల్త్ పాలసీ 2017, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లాంటి స్కీమ్స్. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్లో హెల్ప్ అవుతాయి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అరుదైన క్యారకల్. మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అరుదైన క్యారకల్ కనబడింది ఇటీవల. క్యారకల్ ఇది ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇది ఒక వైల్డ్ క్యాట్, అడవి పిల్లి. దీని చెవులు బ్లాక్ కలర్లో ఉంటాయి, ఇట్లా బ్లాక్ ఇయర్స్. క్యారకల్ అంటే టర్కీ లాంగ్వేజ్లో బ్లాక్ ఇయర్డ్ క్యాట్, నల్ల చెవుల పిల్లి అని చెప్పవచ్చు. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం 2025 మార్చ్ ఆ టైంలో. ఇటీవల రాజస్థాన్లోని ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్లో ఈ క్యారకల్ అడవి పిల్లిని కనబడింది అని చెప్పేసి. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా కనబడింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాల్సింది ఈ క్యారకల్ యొక్క ఫీచర్స్. ఈ క్యారకల్ అనేది నాక్చర్నల్ అంటే రాత్రిపూట్ల సంచరిస్తుంది, రాత్రిపూట్ల మేల్కొని ఉంటుంది. ఇది ఎక్కువగా సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఆ ప్రాంతాలలో కనబడుతుంది. జనరల్గా ఐయుసిఎన్ స్టేటస్. దీని పాపులేషను నిజానికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, లీస్ట్ కన్సర్న్. అంటే దీని పాపులేషన్కి వచ్చిన లోటేమీ లేదు, విపరీతంగా ఉంటాయి ఆఫ్రికా ప్రాంతము, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో. బట్ ఇండియాకు వచ్చేసరికి జస్ట్ అరౌండ్ 15 ఉన్నాయట.
భారతదేశంలో కేవలం 50 నుంచి 60 దాకా ఈ అడవి పిల్లులు, ఈ క్యారాకల్ పిల్లులు ఉన్నాయని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇక ఇండియాలో అయితే దీన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్గా పరిగణిస్తారు, అంటే తీవ్ర ప్రమాదంలో ఉంది అన్నట్టుగా పరిగణిస్తారు. బట్ ఓవరాల్గా అయితే గుర్తుపెట్టుకోండి, లీస్ట్ కన్సర్న్ స్టేటస్. ఇక ఇటీవల ఇది రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో కనబడింది కాబట్టి ఇది ఎక్కువగా ఎక్కడ కనబడుతుందంటే రాజస్థాను, గుజరాత్, ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా కనబడింది, అంటే వెస్ట్రన్ సైడ్ కనబడుతుందని చెప్పవచ్చు. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గాంధీ సాగర్ అభయారణ్యం, ఇది మధ్యప్రదేశ్. మనం అర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ నుంచి ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీకి కూడా రీలొకేట్ చేస్తూ ఉన్నారు, తరలిస్తూ ఉన్నారు. తద్వారా వాటిని ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేయవచ్చు వాటి జనాభాని అని చెప్పేసి. సో అట్లా గుర్తు రావాల్సినది, ఇటీవల చీతాలను ఏ ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు అంటే కూడా మనకి గాంధీ సాగర్ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ అగైన్ వైల్డ్ లైఫ్కి సంబంధించి, వైల్డ్ లైఫ్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి 4 రాష్ట్రాలు మరియు యూటీలలోని రక్షిత ప్రాంతాలలో 32 రక్షణ ప్రాజెక్టులకు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతి ఇచ్చింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, వన్యప్రాణుల జాతీయ బోర్డు. దీనికి ఒక కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్కి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు అధ్యక్షత వహించారు. జనరల్గా NBWLకి చైర్మన్గా అయితే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. బట్ ఈ స్టీరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది కాబట్టి, ఈ NBWL మీటింగ్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్కి, ఆ జాయింట్ మీటింగ్కి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అధ్యక్షత వహించారట. అయితే ఆ మీటింగ్లో భాగంగా 3 రాష్ట్రాలు మరియు ఒక యూటీ, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, సిక్కిం మరియు కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో 32 డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, 32 రక్షణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు NBW అప్రూవల్ తెలిపింది, ఆమోదం తెలిపింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏ ప్రాంతాలలో అవి ఆమోదం తెలిపారో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జనరల్గా ఈ రక్షణ ప్రాజెక్టులు అంటే మనం చూస్తూ ఉంటాము, ఈ ప్రాంతాలలో మిలిటరీకి అవసరమైన కేంద్రాలు కావచ్చు, హెలిప్యాడ్లు అటువంటివి ఏర్పాటు చేస్తారు కదా, అటువంటివే. ఇందులో భాగంగా వీళ్ళు స్ట్రాటజిక్ రోడ్లు, హెలిప్యాడ్స్, మిలిటరీకి అవసరమైన ఆయుధాల కేంద్రాలు, ఆర్టిలరీ రెజిమెంట్సు, ట్రైనింగ్ ఏరియాసు, శిక్షణ కేంద్రాలు అటువంటివి ఏర్పాటు చేయబోతూ ఉన్నారట, నిర్మించబోతూ ఉన్నారట. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రక్షిత ప్రాంతాలలో అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి ఉంది. అలానే గుజరాత్లోని నారాయణ్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గుర్తుపెట్టుకోండి, గుజరాత్లోని నారాయణ్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ వన్ స్పేస్ టెక్నాలజీ సంబంధించి, స్పేస్ మరియు డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ స్పై శాటిలైట్స్, నిఘా ఉపగ్రహాలు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, మన బార్డర్ ఏరియాస్ని ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేయడానికి, మన బార్డర్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి మన ఇస్రో 52 మిలిటరీ ఉపగ్రహాలను లాంచ్ చేయబోతా ఉంది భవిష్యత్తులో అని చెప్పేసి. అందులో భాగంగానే ఇప్పుడు ఆ స్పై శాటిలైట్స్, ఆ నిఘా ఉపగ్రహాల ప్రాజెక్టులో భాగంగానే డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరుకు చెందిన కెప్లర్ ఏరోస్పేస్ కంపెనీతో, బెంగళూరుకు చెందిన కెప్లర్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీతో $4 మిలియన్ల ఒప్పందాన్ని కుదుర్చుకునింది. $4 మిలియన్ ఒప్పందము. ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, ఈ కెప్లర్ ఏరోస్పేస్ కంపెనీ భారతదేశానికి అవసరమైన, ముఖ్యంగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు అవసరమైన ఉపగ్రహాలను, నిఘా ఉపగ్రహాలను ఈ అంతరిక్షంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. వీటిని 2027లో ప్రయోగించబోతూ ఉన్నారు, 2027లో లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ శాటిలైట్ సిస్టమ్, శాటిలైట్ కాన్స్టలేషన్, వీటినే నెక్స్ట్ జనరేషన్ స్వామింగ్ స్పై శాటిలైట్స్ అంటారట. నెక్స్ట్ జనరేషన్ స్వార్మింగ్ స్పై శాటిలైట్స్. ఇందులో భాగంగా ఒక్కొక్క శాటిలైట్ వెయిట్ వచ్చేసి 15 కేజీల వరకు ఉంటుందట, 15 కేజీస్ వరకు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ స్వామింగ్ శాటిలైట్స్ అంటే ఏంటివి. స్వామింగ్ శాటిలైట్స్
వీటినే శాటిలైట్ కాన్స్టలేషన్ అంటారు, అంటే ఉపగ్రహాల కూటమి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్గా ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఉపగ్రహాలను లాంచ్ చేసినప్పుడు అవి వర్క్ అవ్వాలి అంటే ఉపగ్రహాలకి అవసరమైన కమాండ్స్ ఉంటాయి. అంటే ఎర్త్ స్టేషన్స్ నుంచి, భూమి నుంచి ఆ ఉపగ్రహాలకి సిగ్నల్స్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఈ ఉపగ్రహం ఈ శాటిలైట్ ఏదైనా సమాచారాన్ని, డేటాని కలెక్ట్ చేస్తే ఆ డేటాని ఎర్త్ స్టేషన్కి సెండ్ చేస్తుంది, పంపిస్తుంది. అప్పుడు ఇది దీన్ని ప్రాసెస్ చేసి ఇది సిగ్నల్ ఇస్తుంది, ఆమోదం తెలుపుతుంది. జనరల్గా అయితే ఇది ట్రెడిషనల్ శాటిలైట్స్ ఇది. కానీ ఈ కెప్లర్ కంపెనీ లాంచ్ చేయబోయే ఈ నెక్స్ట్ జనరేషన్ స్వామ్ శాటిలైట్స్ ఎలా వర్క్ చేస్తాయంటే మీకు ఈ ప్రతి పాయింట్ ఇవి స్టేట్మెంట్స్లో అడుగుతాడు కాబట్టి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ స్వామింగ్ శాటిలైట్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి అంతరిక్షంలో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు ఇవి అటానమస్గా వర్క్ అవుతాయి, ఇండిపెండెంట్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఏదైనా ఒక డేటాని కలెక్ట్ చేస్తే ఆ డేటాని ఎర్త్ స్టేషన్కి ఇవి పంపించాల్సిన అవసరం లేదు, ఎర్త్ స్టేషన్ నుంచి సిగ్నల్స్ రావాల్సిన అవసరం లేదు. ఏ అవసరమైన డేటానైనా కూడా ఇది కలెక్ట్ చేసి ఇవే ప్రాసెస్ చేసి ఆ డేటాని పరస్పరం ఈ ఉపగ్రహాలతో షేర్ చేసుకుంటాయి, ఇక్కడ ఉన్న ఉపగ్రహాలతో. సో అటానమస్గా వర్క్ చేస్తాయి, ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. తద్వారా వేగంగా డేటాని ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనము అత్యాధునిక యుగంలో బతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ మోడర్న్ వార్ఫేర్ యుగంలో ఇటువంటి స్వామింగ్ స్పైస్ శాటిలైట్స్ చాలా అవసరం అని చెప్పేసి ఇస్రో భావిస్తూ ఉంది. ఇక ఇది వచ్చేసి కెప్లర్ కంపెనీ ఐడెక్స్ పథకంలో భాగంగా ఈ డిఫెన్స్ మినిస్ట్రీతో ఒప్పందం కుదుర్చుకునింది. ఐడెక్స్ స్కీమ్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ ఐడెక్స్ స్కీమ్ అనేది 2018లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. రక్షణ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ప్రోగ్రామే ఐడెక్స్ 2018లో. ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటే డిఫెన్స్ రంగంలో ఏ స్టార్టప్ కంపెనీ అయితే నూతనాత్మకంగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏవైనా టెక్నాలజీలు డెవలప్ చేస్తుందో అటువంటి కంపెనీలకి అవార్డులు, క్యాష్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఈ ఐడెక్స్ స్కీమ్ కింద. మనకి డైరెక్ట్గా వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే బేసిక్ సింపుల్గా ఐడెక్స్ పథకం అనేది ఏ మంత్రిత్వ శాఖ? డిఫెన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనము ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటనలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. CDRI గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అని చెప్పేసి విపత్తు నిర్వహణ కోసము కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, ఈ CDRIలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనం తెలుసుకున్నాం. అలానే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇందులో కూడా ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అలానే ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు. సో ఇది తప్పకుండా ఈ క్వశ్చన్కి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది ప్రైమ్ మినిస్టర్స్ టూర్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి. ఇక నిన్న మనం అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇటీవల యూరో జోన్లో 21వ కంట్రీగా జాయిన్ అయిన దేశం వచ్చేసి బల్గేరియా కంట్రీ. ఇక యూరప్ కమిషన్, ఆ యూరోపియన్కి సంబంధించిన కమిషన్ ప్రెసిడెంటు ఉర్సులా వాండర్ లియాన్ గారు, ఆమె మహిళ ఉర్సులా వాండర్ లియాన్. ఇక యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియంలోని బ్రస్సెల్స్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ స్పీడ్కి సంబంధించి జపాన్ కంట్రీ ఒక రికార్డు సృష్టించింది. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ మనం ప్రజెంట్ 5G టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నాం. అదే చైనా అయితే ఇటీవల 10th జనరేషన్ టెక్నాలజీని కూడా లాంచ్ చేసింది ప్రయోగాత్మకంగా. 10G సేవలను కూడా చైనా ప్రారంభించింది. మనము ఆల్రెడీ 5G సేవలు, 6G సేవలను కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి భారత్ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇంటర్నెట్ స్పీడ్కి సంబంధించి జపాను ఒక రికార్డే సృష్టించింది. జనరల్గా మనకి డేటా స్పీడ్ ఎంతలో ఉంటుంది, గిగాబిట్స్, సెకండ్కి గిగాబిట్స్ రూపంలో మనం యూజ్ చేసే ఇంటర్నెట్ అంతా గిగాబిట్స్. అయితే జపాను సెకండ్కు 1.0 పెటాబిట్స్ స్పీడ్ని సాధించిందట. సెకండ్కి 1.0 పెటాబిట్స్ కెపాసిటీని సాధించింది జపాను. సో ఈ ఇంటర్నెట్ స్పీడ్తో నెట్ఫ్లిక్స్ కంపెనీ ఇప్పటి వరకు ప్రసారం చేసిన ఏదైతే కంటెంట్, ఏవైతే మూవీస్ ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ ఒక సెకండ్లోనే డౌన్లోడ్ చేయవచ్చట. సో ఇక్కడ మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా
1.02 పెటాబిట్స్ పర్ సెకండ్ ఇంటర్నెట్ కెపాసిటీని సాధించిన దేశం అంటే జపాన్. ఇక ఇండియా విషయానికి వస్తే ఇటీవల బిఎస్ఎన్ఎల్ హైదరాబాద్లో క్వాంటమ్ 5G సేవలను కూడా లాంచ్ చేసింది. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G సేవలను ఎక్కడ లాంచ్ చేసింది అంటే హైదరాబాద్. ఇక చైనా అంటే 10G సేవలు, 10G సర్వీసెస్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి అస్త్రా క్షిపణి పరీక్ష విజయవంతం. అస్త్రా మిస్సైల్ టెస్ట్ సక్సెస్. డిఆర్డిఓ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సు అస్త్రా మిస్సైల్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఇది ఒడిషా తీరం నుంచి ప్రయోగించింది, ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిషా. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అస్త్రా మిస్సైల్ గురించి. జనరల్గా మనకి మిస్సైల్స్ అంటే గుర్తొచ్చేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983. ఇది అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో 1983లో లాంచ్ చేసిన ప్రాజెక్టు. జనరల్గా మనం దీని కింద 5 రకాల మిస్సైల్స్ని డిస్కస్ చేసుకుంటాం. బట్ ఈ అస్త్రా మిస్సైలు ఇది డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. ఈ IGMDP 1983లో మనకి ఏం మిస్సైల్స్ వస్తాయి? పృథ్వీ మిస్సైలు, అగ్ని మిస్సైల్, త్రిశూల్ మిస్సైల్, ఆకాష్ మిస్సైల్, నాగ్ మిస్సైల్, 5 రకాల మిస్సైల్స్ వస్తాయి. బట్ ఇది డిఫరెంట్ వన్. గుర్తుపెట్టుకోండి, అస్త్రా మిస్సైల్. వాడు ఎగ్జామ్లో ఇలా కూడా అడగవచ్చు. అస్త్రా మిస్సైల్ అనేది IGMDP ప్రోగ్రాంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు, డెవలప్ చేశారు అంటారు. సో అది రాంగ్ అవుతుంది. IGMDP అంటే మనకి 5 పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, నాగ్. ఇక అస్త్రా మిస్సైల్ వచ్చేసి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అంటే గాలిలో నుంచే గాలిలోకి లాంచ్ చేస్తారు. శత్రు దేశాలకు చెందిన ఏరియల్ టార్గెట్స్, శత్రు దేశాలకు చెందిన గాల్లో వెళ్తా ఉన్న టార్గెట్స్ని నాశనం చేయడం కోసము ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ యుద్ధ విమానాల నుంచి ఈ అస్త్రా మిస్సైల్స్ని ప్రయోగించవచ్చు. వీటిని సుఖోయ్ 30 యుద్ధ విమానం, సుఖోయ్ 30 ఫైటర్ జెట్ని, సుఖోయ్ 30 ఫైటర్ జెట్ నుంచి, అలానే లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్, LCA తేజాస్ నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గుర్తుపెట్టుకోండి, Su-30 LCA తేజాస్ నుంచి వీటిని లాంచ్ చేయవచ్చు. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ. అస్త్రా రేంజ్ వచ్చేసి దీని రేంజ్ 100 కిలోమీటర్స్కి పైగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే 80 నుంచి 110 కిలోమీటర్లు దీని రేంజ్ అని చెప్పవచ్చు. అంటే 80 నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాలకు చెందిన ఏరియల్ టార్గెట్స్ను కూడా డిస్ట్రాయ్ చేయగలదు, నాశనం చేయగలదు. దీనికి ఇండిజినస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ కూడా ఉంటుంది. అంటే ఈ మిస్సైల్స్కి ఆ రేడియో ఆధారిత ఫ్రీక్వెన్సీ సీకర్లను కూడా అమర్చి ఉంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అస్త్రా మిస్సైల్ అంటే స్వదేశీయంగా అభివృద్ధి చేసినది, ఇండిజినస్గా అభివృద్ధి చేసినది. ఇది మనకి అస్త్రా మిస్సైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, బయో ఎము. మైక్రోసాఫ్ట్ ఔషధాల ఆవిష్కరణను వేగవంతం చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని లాంచ్ చేసింది. దాని పేరే బయో ఎము. మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన కృత్రిమ మేధస్సు సిస్టమ్. మనం చూస్తూ ఉన్నాం కృత్రిమ మేధస్సు. మనకి అసలు AI ఇన్ హెల్త్ కేర్ రంగంలో AI ఎలా ఇంపార్టెంటో మనకి ఐడియా ఉంటేనే, అది అర్థమైతేనే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇవి స్టేట్మెంట్స్లో అడుగుతాడు కాబట్టి మనం తెలుసుకోవాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం. AI ఇన్ హెల్త్ కేర్. అసలు ఆరోగ్య రంగంలో హెల్త్ కేర్ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ రోల్ బీయింగ్ ప్లేడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ సెక్టర్? మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, డిసీజెస్. ఆ వ్యాధుల్ని త్వరగా గుర్తించాలి, ఎర్లీ డయాగ్నసిస్. వాటిని త్వరగా గుర్తించాలి అన్న ఎర్లీ డయాగ్నసిస్ AI అవసరము. వాటిని త్వరగా గుర్తించి మన శరీరంలో ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని గుర్తించి ఆ వ్యాధులకు అవసరమైన మందులు, డ్రగ్స్ తయారు చేయాలి. ఆ డ్రగ్ డిస్కవరీ, ఆ ఔషధాలని తయారు చేయాలి అన్న డ్రగ్ డిస్కవరీ AI అవసరము. అలానే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, ఒక వ్యక్తికి అవసరమైన వ్యక్తిగత కౌన్సిలింగ్ కావచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న ఇది అవసరము. ఇప్పుడు ఈ ఔషధాలను కనుగొనడానికి, డ్రగ్ డిస్కవరీని కనుగొనడానికి బయో ఎము అనే AI సిస్టమ్ని అభివృద్ధి చేసింది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్స్, మన బాడీలో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్స్ ఏ విధంగా మూవ్ అవుతూ ఉన్నాయి, అవి ఏ విధంగా
ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అండర్స్టాండ్ చేస్తుంది. ఏ విధంగా మన బాడీలో ఈ ప్రోటీన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అని చెప్పేసి అర్థం చేసుకొని, ఓహో వ్యాధి ఈ స్థాయిలో ఉంది, ఈ డిసీజ్ ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ డిసీజ్కి అవసరమైన డ్రగ్ని తయారు చేయాలని చెప్పేసి డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ఉపయోగించి ఆ డ్రగ్స్ని తయారు చేస్తుంది ఈ సాఫ్ట్వేర్, ఈ BioEMU అనేది. ఇక AI ఇన్ హెల్త్ కేర్ విషయానికి వస్తే AI హెల్త్ క్లినిక్స్ కూడా ఉన్నాయి. మనం తెలుసుకున్నాం కదా ఇటీవల వరల్డ్స్ ఫస్ట్ AI హెల్త్ క్లినిక్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ క్లినిక్ ఎక్కడ ఓపెన్ అయింది ఇటీవల తెలుసుకున్నాం, సౌదీ అరేబియాలో. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. ఇది మనకి ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, టైమ్ 100 డిజిటల్ క్రియేటర్స్ 2025 లిస్ట్. మనం డిజిటల్ ఏజ్లో బతుకుతూ ఉన్నాం. ఈ డిజిటల్ ఏజ్లో ఆల్రెడీ డిజిటల్ కంటెంటర్సు, యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్షియల్ డిజిటల్ కంటెంట్ రైటర్స్కి సంబంధించి అత్యంత ప్రభావశీలురా డిజిటల్ కంటెంట్ రైటర్స్ ఒక జాబితాను విడుదల చేసింది టైమ్ మ్యాగజైన్. టాప్ 100. ఇందులో ఇండియా నుంచి కేవలం ఒకరే ఉన్నారు. ఇండియా నుంచి యూట్యూబరు, ఒక నటి అయిన ప్రజక్తా కోలి అనే ఆమె ఇండియా నుంచి సెలెక్ట్ అయింది, ఏకైక ఉమెన్. ఇక ఈమెతో పాటు 4 ఇండో అమెరికన్ పీపుల్ కూడా ఉన్నారు. ఈ ప్రజక్తా కోలి గారితో పాటు 4 ఇండో అమెరికన్ పీపుల్, ఒకరు వచ్చేసి ధర్మాన్, మిచెల్ ఖరే, సమీర్ చౌదరి, జే శెట్టి అనే 4 వ్యక్తులు. సో ఇది మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి కన్వర్ యాత్ర మనం చూస్తూ ఉంటాం. ఇండియాలో సో మెనీ ఫెస్టివల్స్. ఇట్లా కన్వర్ యాత్ర హరిద్వార్లో ప్రారంభమైందట. ఈ కన్వర్ యాత్ర అంటే ఇది శ్రావణ మాసంలో ముఖ్యంగా జూలై నుంచి ఆగస్టులో లార్డ్ శివ డివోటీస్, పరమేశ్వరుని భక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భుజాలపైన ఇట్లా కావడి మోసుకొని, ఈ వెదురు బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసిన ఈ కావడి మోసుకొని ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని హరిద్వారు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గంగా వాటర్స్ను సేకరించి ఈ యొక్క కావడిలో, ఈ యొక్క వెజల్స్లో తీసుకొని వచ్చి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి లార్డ్ శివ టెంపుల్స్కి అభిషేకానికి ఉపయోగిస్తారట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది వాడు కన్వర్ యాత్ర, ముఖ్యంగా ఎండోమెంట్ ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు నోటిఫికేషన్. సో మనకి ఇలాంటివి హెల్ప్ అవుతాయి కల్చర్లో. కన్వర్ యాత్ర ఇది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక అలానే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం కూడా మొహర్రం పండుగ సందర్భంగా నెల్లూరులోని ఒక దర్గా దగ్గర నెల్లూరులోని బారా షహీర్ దర్గా వద్ద రొట్టెల పండుగ జరుగుతుంది. సో అట్లా రొట్టెల పండుగ ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా. ఇక అలానే ఉత్తరాఖండ్లో హరేలా ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఈ హరేలా అనేది హిందూ ఫెస్టివల్. ఈ హరేలా ఫెస్టివల్లో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వము మొక్కలు నాటాలని చెప్పేసి కూడా డిసైడ్ అయింది. ఇక నిన్న తెలుసుకున్నాం ఉత్తరాఖండ్ అంటే ఇటీవల ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఉత్తరాఖండ్లోని 18 ప్లేస్లకి మార్పు చేశారు పేరుని, 18 ప్లేసెస్ రీనేమ్డ్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి యుఎన్ పాపులేషన్ అవార్డ్ 2025, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు. నిన్న జూలై 11, నిన్న యాక్చువల్లీ వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ఇప్పుడు యుఎన్ పాపులేషన్ అవార్డుని ఇండియాకు చెందిన, మహారాష్ట్రకు చెందిన ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్, మహారాష్ట్రకు చెందిన మహిళా హక్కుల యాక్టివిస్ట్ వర్షా దేశ్ పాండే గారికి ఈ అవార్డు లభించింది. ఇండివిజువల్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. ఇక మనం తెలుసుకోవాల్సింది యుఎన్ పాపులేషన్ అవార్డుని ఇచ్చేది యుఎన్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, UNFPA. దీని ప్రధాన ఉద్దేశం, దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసము, ముఖ్యంగా మహిళల రీప్రొడక్టివ్ రైట్స్ కోసము, సంతానోత్పత్తి హక్కుల కోసము, మెటర్నల్ హెల్త్, తల్లుల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడం కోసము UNFPA కృషి చేస్తూ ఉంటుంది, అవసరమైన నిధులు అందిస్తూ ఉంటుంది. ఇది 1969లో ఏర్పాటైంది, గుర్తుపెట్టుకోండి, 1969లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్సు
యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్ సిటీ. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఈమె ఇండివిజువల్ కేటగిరీలో వర్షా దేశపాండే గారు ఈ అవార్డు గెలుచుకున్నారు. ఈ ఇండివిజువల్ కేటగిరీలో ఆల్రెడీ ఈమె కంటే ముందు ఇండియా నుంచి ఇందిరాగాంధీ గారు, అలానే టాటా గ్రూప్స్కి చెందిన జేఆర్డి టాటా గారు, రతన్ టాటా కంటే ముందున్న వ్యక్తి జేఆర్డి టాటా, ఇందిరాగాంధీ ఈమె కంటే ముందు ఈ అవార్డును గెలుపొందారు ఇండివిజువల్ కేటగిరీలో. అదే ఇన్స్టిట్యూషన్ కేటగిరీలో అయితే, అంటే వ్యవస్థ కేటగిరీలో అయితే ఇండియాకు చెందిన హెల్పేజ్ ఇండియా అనే ఒక ఎన్జిఓ ఈ అవార్డుని గతంలో గెలుచుకునింది. ఇక లాస్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి T20 ప్రపంచ కప్కి తొలిసారిగా ఇటలీ అర్హత సాధించింది. మనకి ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఇయర్ 2026లో ఇండియా, శ్రీలంక కలిసి జాయింట్గా T20 వరల్డ్ కప్ని నిర్వహించబోతూ ఉన్నాయి. ఈ T20 వరల్డ్ కప్కి తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం యూరోపియన్ కంట్రీ అయిన ఇటలీ అర్హత సాధించింది, క్వాలిఫై అయ్యింది. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా. 47th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ ప్యారిస్లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 47వ సమావేశం. సెప్టెంబర్లో భారతదేశంలో జరగనున్న మొదటి అంతర్జాతీయ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆర్థిక సలహాదారుడిగా NABFID బ్యాంక్. PM E-డ్రైవ్ పథకం కింద ఈ-ట్రక్ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిన కేంద్రం. అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ ఆరోగ్య రంగంలోకి ఎంటర్ కాబోతా ఉన్న అదానీ కంపెనీ. మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అరుదైన క్యారకల్. 4 రాష్ట్రాలు మరియు యూటీలోని రక్షిత ప్రాంతాలలో 32 రక్షణ ప్రాజెక్టులకు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతి. నెక్స్ట్ జనరేషన్ స్వార్మింగ్ స్పై శాటిలైట్లు. ఇంటర్నెట్ స్పీడ్లో రికార్డు సృష్టించిన జపాన్. అస్త్రా క్షిపణి పరీక్ష విజయవంతం. ఔషధాల ఆవిష్కరణను వేగవంతం చేయడానికి బయోఎము అనే AI సిస్టమ్ను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు. టైమ్ 100 డిజిటల్ క్రియేటర్స్ లిస్ట్ 2025. హరిద్వార్లో ప్రారంభమైన కన్వర్ యాత్ర. UN పాపులేషన్ అవార్డు 2025 వర్షా దేశపాండే. T20 వరల్డ్ కప్కు తొలిసారిగా ఇటలీ అర్హత. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.